హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గణేష్. ఇవాళ అయితే మన ఇంటి దగ్గర కార్తీక నోములు అయితే జరుగుతున్నాయి. ఆ పూజా కార్యక్రమం అయితే మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. మీరంతా ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, పొద్దు నుంచి రాత్రి వరకు జరిగింది మొత్తం మీకైతే నేను చూపించడం జరుగుతుంది. ప్లీజ్ చూడండి, నన్ను ఆదరించండి. మొదటిగా మేమైతే పొద్దున్నే గోదావరికి స్నానానికి అయితే బయలుదేరుతున్నాం. ఐ లవ్ రాజమండ్రి. చూడండి, ట్రైన్ కూడా వెళ్తుంది ఇప్పుడే. మేమైతే పుష్కర్ గడికి అయితే చేరిపోయాం. చూసారు కదా మా ఫ్యామిలీ మొత్తం. మేమైతే గోదాస్థానానికి అయితే పుష్కర్ గడికి అయితే చేరుకున్నాం స్నానం చేయడానికి. చూసే కదా మన రెండు బ్రిడ్జ్లు, హవలక్ బ్రిడ్జ్ అండ్ ఓల్డ్ బ్రిడ్జ్ రెండు కూడా మనకి కనిపిస్తున్నాయి. గోదావరి కూడా చూడండి చాలా నీట్గా ఉంది. చూసారా మనం వచ్చాము కూడా, ట్రైన్ కూడా తెగ వచ్చేస్తుందండి ఇవాళ. జనం కూడా చూసారా తండోపు తండలుగా వచ్చారు స్నానం చేయడానికి. మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్గా చేస్తున్నారు చూసారు కదా. వాళ్ళకి నీళ్ళు చూస్తే మామూలుగా ఉండదండి. మొత్తం స్నానం చేస్తూనే ఉంటారు. మీరు వద్దన్నా సరే సాయంకాలం దాకా స్నానం చేస్తూనే ఉంటారు మా వాళ్ళు అయితే. పిల్లలు అయితే మామూలుగా ఉండదు అల్లరి. మా ఆవిడైతే పిన్ చూపుతుందండి. మా వదిన గారు ఏంటండి పూలు తీస్తున్నారండి కట్టించడానికి నా చేత. ఇప్పుడే చుట్టాలు కూడా వచ్చారండి. చుట్టాలు లోన్ వచ్చారటండి. చూస్తున్నాను చుట్టాలు వచ్చారండి ఇప్పుడే. చుట్టాలు కూడా ఇప్పుడే తీసుకొచ్చాను చుట్టాలని. భద్రం చుట్టాలు వచ్చారు. చుట్టాలు పిన్ని గారు కూడా వచ్చారు. చెప్పాలి పూలు దాన్ని కట్టాలంటే ఇప్పుడు తినేస్తుందని ఇప్పుడు మీరు చూసారు కదా పడుకున్నది. తినేస్తారండి ఇలా పూలు దాన్ని కట్టాలి ఏం కట్టాలని. పూలదండ అయితే కట్టడం మొదలెట్టాం గుమ్మాలకి అయితే. చూసారు కదా మొత్తం గుమ్మాలు అయితే డెకరేషన్ అయితే చేసేస్తున్నాం. మేము పూలతో అలంకరిస్తున్నాం మొత్తం అంతా. పండగ పూట స్కూల్ సెలవు నాన్న ప్రైవేట్ పంపించాను. అది ఫీజు చూడండి. ఈ ఫోటోలో ఉన్నది అయితే మా నాన్నగారు అండి. ఏ పండగైనా ఆయనతోనే మొదలెట్టారు కదా, మరి ఆయనే మాకు ఏదన్నా ఫస్ట్ కాబట్టి ఆయనతోనే మొదలెడతాం. చూసారు కదా మా చిన్న లచ్చమ్మ ఎంత హ్యాపీగా ఉందో. పండగ అంతా తిందేరా ఉంటుంది. అబ్బో మామిడికాయలు వచ్చాయి చూసారా, మామిడికాయలు ఈ టైంలో కూడా మామిడికాయలు వచ్చి మా చెట్టుకి కాచాయి. అవి చూసారా గుమ్మానికి అయితే కట్టేసాం. చూడండి గుమ్మం అయితే చక్కగా పూలు, ఆకులు అండ్ మామిడికాయలతో అలంకరించేసాం. అలాగే చూసారు కదా ఎక్కడ చూసినా ఎవరి పనుల వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు. చూడండి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తేనే కదా మరి పనులు అవుతాయి. మరి అందరూ ఒక్కొక్క పని చేసుకుంటున్నాం. పిండి అయితే రుబ్బుతున్నాం. పిండిని అయితే ప్రెస్టేజ్గా రుబ్బుతున్నాం. ఎందుకు రుబ్బుతున్నాం గారు? ప్రెస్టేజ్ గ్రైండర్లో ప్రెస్టేజ్గా రుబ్బుతున్నాం మేము. అలాగే చెన్నపప్పు చూశారు కదా, చెన్నపప్పు అయితే రెడీ అయిపోయింది బూరెలకి. అలాగే చూసారా మా అమ్మగారు బెల్లం కూడా కోరుతున్నారు. అందులోకి బూరెలోకి బెల్లం వేయాలి కదా మరి. చూసారు కదా ఆకులు అయితే మామిడాకులు అయితే మేము రెడీ చేసాం. ఇదిగో ఇలా కట్టేసాం ఇంటికి. ఇదిగోండి మరి చెన్నపప్పుతో బూరెలు చెయ్యాలి కదా. బూరెలు అయితే చేయడానికి ఇదిగోండి పూర్ణం అయితే రెడీ చేసాం. ఇలా చిన్న ఉండలు, అలాగే పెద్ద 3 ఉండలు ఉంటాయి. ఆ 3 ఉండలు 3 పెద్ద బూరెలు. ఇవన్నీ చిన్నవి, 3 పెద్ద బూరెలు అయితే మేము చేస్తాం.
పూజ విధానానికి అయితే మాకు పెద్ద 3 తెల్ల బూరెలు అని చెప్పేసి అవి 3 బూరెలు చేస్తాం. చూసారు కదా, అత్త కోడళ్ళు అయితే బూరెల్ని పూర్ణాల్లో చేసేస్తున్నారు. రుబ్బు కూడా రెడీ అయిపోయింది. అలాగే చూసారా, మా వదిన గారు కళాయి అయితే తీసుకెళ్తున్నారు బూరెలు వేయడానికి. బూరెలు అయితే మొదలెట్టేశాం. మా అమ్మగారు మా పిన్ని గారు ఇద్దరు కలిసి మొదలెట్టారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఆవిడైతే బూరెలు వేయడానికి రెడీ అయింది. చూసారు కదా, మొదటి బూరె అయితే వేసేస్తున్నారు. చూడండి, మరి ఈ బూరెలు వేయడం చూసి బ్రిటిష్ వాడు కూడా మనల్ని చూసి భయపడ్డాడు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే కదా, కానీ ఆ బూరెలు ఎలా వేస్తారో తెలియదు కదా, అందుకే నేను చూపిస్తున్నాను. పండగలో మెయిన్ బూరెలే కదండి, మరి బూరెలు లేకుండా ఈ పండగ చాలు. ఊరి తీస్తున్నారు, ఊరి వేసారు. రౌండ్గా రాకపోతే గ్రౌండ్ అయిపోతుంది. ఊరేస్తున్నారు బూరి. అలా ఆడేసి పూలు తీసుకుంటున్నాడు, అన్నీ తీసిన పూలు తీయట్లేదు. చూసా వీళ్ళిద్దరు నేర్చి అలా ఉంటుంది, అదే అమ్మ వాళ్ళు ఇద్దరు నేర్చి అలా అంటావా? చూసా ఎంత ఆడ వచ్చిందా? ఊరి వేస్తున్నారు బూరి. ఎప్పుడైనా మీరు బూరి వేయడం చూసి ఆగండి, టైం పడుతుంది. బూరి కలుపుతున్నారు. బూరి జాగ్రత్త, అందరూ కలిపేశారు కనుక పిండిలో బూరి అయిపోద్ది. ఇప్పుడు బూరెలు అయితే పెస్తున్నారు. చూచారు కదా, బూరెలు అయితే మొత్తం బూరెలు అయితే వండేస్తున్నారు జాగ్రత్తగా. బూరెలు అయితే మొత్తానికి రెడీ అయిపోయాయి. సాయంకాలం అయింది కదా, ఇంకా మరి పూజకి రెడీ చేయాలి కదా. మా ఇల్లు అయితే డెకరేషన్ చేసాం. చూసారా ఎంత అందంగా ఉందో, లైటింగ్ తో మొత్తం మా ఇంటిని అయితే అందంగా డెకరేషన్ చేసుకున్నాం. ఇదిగోండి, ఈవిడే మా ఇంటి గౌరమ్మ. గౌరమ్మని మేమైతే శుద్ధి చేస్తున్నాం. ఆవు పాలుతో కడుగుతున్నాం. ఫస్ట్ మా అన్నయ్య గారు అయితే శుభ్రంగా కడుగుతున్నారు, నేనైతే ఆ పాలని పోస్తున్నాను. చూసారు కదా, తర్వాత అయితే గంగా జలంతో శుభ్రంగా అమ్మవారిని అయితే కడుగుతున్నాం. చూసారు కదా, కాశీ జలంతో అయితే కడిగేసాం. తర్వాత పసుపు పూర్తిగా అమ్మవారికి రాస్తున్నాం. పూజకి కావాల్సిన అయితే మేమైతే సర్దేస్తున్నాం. ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే చేసాం, పసుపు వినాయకుడిని. చూసారు కదా, పసుపు వినాయకుడిని చేసి బొట్లు అయితే మేము పెడుతున్నాం. తర్వాత తాంబూలం అయితే పెట్టేస్తున్నాం అమ్మవారికి. తర్వాత పసుపు తోరాలు అయితే అమ్మవారికి వేశాను.
గౌరమ్మనైతే పూలతో అలంకరించేసాం. చూసారు కదా, నేను మా అమ్మగారు. ఇదిగోండి పూజా సామాగ్రి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రూట్స్, అలాగే పత్రులు, గాజులు. చూసారు కదా, ఇవన్నీ తాంబూలాలు. అలాగే బయట పొన్నమ్మ చంద్రుడికి అయితే వీళ్ళు మొత్తం తయారు చేస్తున్నారు. మొత్తం అలాగే పక్కన నేను దేవుడి దాన్ని పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. దీనితో పూజ ప్రారంభం అవుతుంది. ఓ పక్క నుంచి మా పిల్లలు చూసారా, మొత్తం హడావిడి చేసేస్తున్నారు. అలాగే మా తమ్ముడు కూడా వాళ్ళతో కలిసి చిన్నపిల్లల వాళ్ళతో ఆడుకుంటున్నాడు. అలాగే బయట పెట్టడానికి గౌరమ్మని అయితే రెడీ చేసాం. పొన్నమ్మ చంద్రుడు చూసారు కదా, లోన్ అయితే పూజ కార్యక్రమం మొదలైంది. చూసారా, ప్రమిద అయితే వెలిగించాం. తర్వాత బూరెలు అయితే పెట్టేస్తున్నాం. అందరం బూరెలు పెట్టడం ప్రారంభమైంది. చూసారు కదా, 3 ఆకులు వేసి అందరం అయితే బూరెలు పెడుతున్నాం. అలాగే దీపారాధన అయితే చేస్తున్నాం. మా పిన్ని గారు కూడా దీపారాధన చేశారు, దండం పెట్టుకున్నారు. అలాగే మా అమ్మగారు కూడా దీపారాధన చేస్తున్నారు. అందరూ కూడా ఉపవాసం ఉన్నామండి పొద్దునుంచి. చూసారు కదా, పొద్దునుంచి కూడా మేమైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదండి. మొత్తం ఖాళీ కడుపుతూ ఉండే పొద్దునుంచి కూడా ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాం. చూస్తున్నారు కదా. మొత్తానికి పూజ అయితే అయింది. ఇంకా కథ అయితే చదవడం ప్రారంభించారు మా అమ్మగారు. కథ అయితే ప్రారంభించి మొత్తం కథ చెప్తున్నారు. ఇది మాకు ఆనవాయితీ. అలాగే ఎప్పుడు చెప్పిన మా అన్నయ్య గారు కూడా ఈ సంవత్సరం అయితే కథ చెప్పారు మధ్యలో. ఇది నేను ఫస్ట్ టైం వినడం. తర్వాత నేను కూడా కథ చెప్పడం మొదలు పెట్టాను. ఇలా ముగ్గురం కలిసి కథనైతే కంప్లీట్ చేసాం. రాజుగారి భవనం నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోతుంటే పైనుంచి రాజుగారికి ఆ పేడగంపలో ఏదో బంగారం ఉన్నట్టుగా ఆయనకి కనిపించింది అనమాట. గమనిస్తే బట్టలు తీసి ఆ పేడగంపలో ఏదో బంగారం అంతా పట్టుకెళ్ళిపోతారు షాప్ అని చెప్పి బట్టలు చెప్తే బట్టలు వెళ్ళి వాళ్ళు ఆపగా కథ అయితే మొత్తానికి పూర్తయింది. ఇక బయట పొన్నమ్మ చంద్రుడికి అయితే మేమైతే పూజ కార్యక్రమం చేయడానికి మొదలు పెట్టాం. మా ఆవిడ మా వదిన గారు అయితే పొన్నమ్మ చంద్రుడు చేయడానికి తీసుకొచ్చారు. అలాగే చూసారు కదా, పొన్నమ్మ చంద్రుడు అయితే ఫుల్గా ఎలా కనిపిస్తున్నాడో చూడండి. మీ ఫ్యామిలీ మొత్తం ఎలా తిరుగుతున్నామో పొన్నమ్మ చంద్రుడి చుట్టూ. ఇది మాకు ఆనవాయితీ. చూసారు కదా ఎంత చక్కగా మా ఫ్యామిలీ అంతా అలా చేసుకుంటున్నామో. మాకు ప్రతి సంవత్సరం ఇదొక పండగ. ఎవరెక్కడున్నా సరే మాకు ఈ పండగకి అందరూ కలిసి చేసుకుంటాం. చూసారు కదా, మా పిన్ని గారు మేము అందరం కలిసి చేసుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఈ పూజకి మాత్రం మా ప్రతి ఒక్కరూ మా ఇంటి పెద్ద దగ్గరే మాత్రమే పూజ చేసుకుంటాం. ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు ఈ పూజ. మా నాన్నగారు ఉన్నంతసేపు మా నాన్నగారి ఇంటికాడ చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే మా అన్నయ్య గారు పెద్ద కాబట్టి మా అన్నయ్య గారి ఇంటికాడ చేసుకోండి.